Hi friends, good evening. Actually, uh, చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే డయాబెటీస్ న్యూరోపతి ఎలా తయారవుతుంది మనకు. ఓకే, ఈ డయాబెటీస్ న్యూరోపతి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి వచ్చేస్తే మనకు జనరల్లీ అరికాలు అరిచేలు మంట రావడం అండ్ కట్రాక్ట్ డెవలప్ అయిపోవడం. ఓకే, అండ్ దాంతో బట్టి మనకు తిమిరా రావడం, ఫింగర్స్ అన్ని నమ్నెస్ రావడం. ఓకే, పాదాల దగ్గర నమ్నెస్ రావడం అండ్ పిన్నింగ్ సెన్సేషన్ ఉండడం. ఇది అన్నీ వెరీ కామన్ సిమ్టమ్స్ అనమాట. అండ్ అప్పుడు ఏంటంటే ఒకరికి నడవడానికి కష్టం, ఏదో ఒకటి పట్టుకోవాలంటే కష్టం. అండ్ ఈ టైపు పెయిన్స్ అన్నీ ఉన్నప్పుడు అగైన్ ద పర్సన్ విల్ బికమ్ వెరీ ఇంపేషెన్స్. ఓకే, అండ్ పెయిన్స్ ఆల్ ఓవర్ బాడీ పెయిన్స్ ఉండడం, ఇది అన్నీ ఉంటుంది అన్నమాట. అండ్ ఇది ఎలా మనకు వస్తుంది? ఇఫ్ సపోజ్ మీకు షుగర్ లెవెల్ 140 పైననే ఎప్పుడు ఉంటుంది అనుకోండి, సో దెర్ ఆర్ 100% ఛాన్సెస్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి. ఓకే, మీకు సపోజ్ తినిన తర్వాత షుగర్ లెవెల్ 130 పైన ఉంటే దట్ ఈస్ వెరీ డేంజర్ సైన్. సో మీరు 140కి డౌన్కు తీసుకురావాలి మీరు. ఓకే, ఎప్పటికీ 140 వరకు ఉంటే కూడా నో ప్రాబ్లం. Okay, if you are having more than that, then you should be careful. That is one. The second thing, if your HbA1c level is coming to around 7, లేకపోతే మోర్ దాన్ 7కు వచ్చేసిందంటే దట్ ఈజ్ ఆల్సో డేంజర్ సైన్. ఓకే, సో ఈ డేంజర్ సైన్ ఎలా వస్తుందంటే లైక్ క్యాట్రాక్ట్ డెవలప్ అయిపోవడం, ఫేస్లు ఏజింగ్ రావడం, అంటే స్కిన్ అన్నీ చాలా లూజ్గా అయిపోవడం. అండ్ దాంతో బట్టి హార్ట్లు మనకు నార్మల్గా మనకు హార్ట్ ఆర్టరీస్, ఓకే, హార్ట్ ఆర్టరీస్లో మనకు బ్లాకేజ్ రావడం, ప్లెక్స్ డెవలప్ అయిపోవడం, ఇది మొత్తం 100% మీకు జరగడం అవకాశం ఉంది. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ రెండు రేంజ్ మీరు చూసుకోండి. షుగర్ షుడ్ బి యువర్ ఫాస్టింగ్ అండ్ పీపీ షుడ్ బి బిలో ద నార్మల్ రేంజ్, దెన్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, సో నార్మల్ రేంజ్లో ఉంటే కూడా నో ప్రాబ్లం, బట్ యూ షుడ్ నాట్ బి మోర్ దెన్ దట్. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, HbA1c షుడ్ నాట్ బి మోర్ దెన్ 7. ఓకే, దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆల్ రైట్. ఇది అన్ని సిమ్టమ్స్ ఆటోమేటికలీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. సో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్